అయితే మనకు తెలుస్తా ఉంది. మన మహాపత్రికలో ఈ వార్త చూసుకోవచ్చు. శ్రీకారం ఐకానిక్ మాయాజాలం, ఫామ్ ల్యాండ్ పేరుతో దోపిడీ, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, గజాల్లో అమ్మకాలు, కోట్ల రూపాయల చేతులు మారుతున్న వైనం, గడప దాటని జిల్లా పంచాయతీ అధికారి, రియల్టర్లకు సహకారం అందిస్తున్న గ్రామ కార్యదర్శి, ఐటీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల జాడేది, ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తేనే అవినీతి అధికారులకు చెక్ అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఏదైతే నేను చెప్పినో ఈ శ్రీకారం ఐకానిక్ అక్రమాలు అరాచకాలు ఆపేంత వరకు కూడా మహాపత్రిక ఏఎన్ఎన్ రెండు కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి, ఉద్యమిస్తూనే ఉంటాయి. సో వీటి అరాచకాలు ఆపేంత వరకు కూడా నాన్ స్టాప్ కవరేజ్ చేయబోతుంది మహాపత్రిక ఏఎన్ఎన్. రియల్ మాఫియా అరాచకంపై ఏఎన్ఎన్ మహాపత్రిక సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సంగారెడ్డి జిల్లాలో ప్రకంపన సృష్టించింది. ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమంగా దందా సాగిస్తున్న రియల్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఆఫీసులో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వేరే ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. తేలుకుట్టిన దొంగల డైరెక్టర్లు, సేల్స్ మెన్స్, సిబ్బంది అండర్ గ్రౌండ్స్కి వెళ్ళినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే కావాలి. సో ఏదైతే మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు ఈ రెండు కూడా సంయుక్తంగా వీటిపైన ఏదైతే శ్రీకారం ఐకానిక్ పైన మనం నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉన్నాం, వారి అరాచకాలపై, అక్రమాలపై. ఈ నేపథ్యంలో తేలుగుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, సేల్స్ మెన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు. చాలామంది కూడా అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం వీళ్ళ కథ. మనూరు మండలం దావూర్ కేంద్రంగా శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐకానిక్ హౌసింగ్ ఫార్మ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ మాయాజలం ప్రదర్శించి ఫామ్ ల్యాండ్ను అమాయకులకు ప్లాట్లు అంటగట్టి నిలువు దోపిడీకి తెగబడింది. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై రియల్ ముసుగులో అక్రమ దందాకు తెగబడుతుంది. గజాల్లో అమ్మకాలు జరుపుతూ, గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ తహసీల్దార్లు సొంతింటికే కన్నం వేస్తున్నారని బహిరంగ విమర్శలు వెలువడుతున్నాయి. అక్రమ దందాలో కోట్ల రూపాయల చేతులు మారుతున్నప్పటికీ ఆదాయ పన్ను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు పత్తా లేకుండా పోవడంతో రియల్ మాఫియా పేటరైపోతుందని స్థానికులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తేనే అవినీతి అధికారుల అక్రమ వసూళ్లకు చెక్ పడుతుందని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి, ఈ అవినీతి అధికారుల అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలి. సో అప్పటి వరకు కూడా మహాన్యూస్, మహాపత్రిక, ఏఎన్ఎన్ తెలుగు ఈ రెండు కూడా ఈ శ్రీకారం ఐకానిక్ చేసేటువంటి అరాచకాలు, అక్రమాలు, దందాలపై నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మహాపత్రికలో ఏఎన్ఎన్ తెలుగు వచ్చినటువంటి కవరేజ్కి చాలామంది డైరెక్టర్లు, సేల్స్ మెన్, సిబ్బంది అంతా కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంది. ఇది ఇంతటితో ఆగదు బిడ్డ, ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. మీ అక్రమాలు అన్నీ కూడా బయటకు వచ్చి మీరు ఆపుతేనే ఇక్కడి వరకు ఇది ఆగిపోతుంది, లేదంటే మాత్రం ఇది ఇలానే నిర్విరామంగా కొనసాగుతూ ఉంటుంది మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు యొక్క ఉద్యమం. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి, మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలి, వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే, మీడియా చాట్లో కేటీఆర్. ఇది తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలని చెప్పేసి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఎవరితోని కూడా పొత్తు పెట్టుకోలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ గెలవడం జరిగింది. దానికంటే ముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరెవరితో కూడా ఈ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. సో ఇప్పుడు కూడా నిన్న కూడా చిట్చాట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉందని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. గతంలో చూసుకుంటే 2001లో ఈ బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో. అనంతరం 2004లో ప్రత్యేక తెలంగాణ కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2004 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళు ఆ పొత్తు నుండి బయటికి రావడం జరిగింది. అనంతరం 2009లో టీడీపీ, కమ్యూనిస్టులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి పోటీ చేసినాయి. మహాకూటమి ఏర్పడి పోటీ చేసినాయి 2009లో. సో అప్పుడు ఓటమి కావడము మహాకూటమితో మళ్ళీ ఆ పొత్తు నుండి మళ్ళీ బయటకు వచ్చి అప్పటి నుండి ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ.
సో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు లేదు, వార్ వన్ సైడ్ అని చెప్పి చెప్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, కొంతమంది అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ ఒకడైతే ఎన్నికలు వచ్చే వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటన్నిటి కూడా చెక్ పెడుతూ అలాంటివి ఏం లేవు, మేము ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాము, ఒంటరిగానే వెళ్తాము, ఒంటరిగా వెళ్ళి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఒక పట్టుదలతో అయితే కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. ప్రతి అంశంపై సిట్ వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా సిట్ వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై ఆయన స్పందించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్ళ కేసు గురించి ఎన్నికల కమిషన్కి చెప్పి ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్లాక్ షిప్ తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మీనాక్షి నటరాజన్కి తెలంగాణ కాంగ్రెస్లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసి అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అదే కేటీఆర్ గారు చెప్పిన సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే వారికి శత్రువులు ఉన్నారు, వారే ఇదంతా చేయించారు. ఆ బ్లాక్ షీప్ని ఆ నల్లగోరని పట్టుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారికి ఉంది, కనిపెట్టాలి, లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది దీన్ని రాజ్యసభ వెళ్లకుండా మీనాక్షి నటరాజన్కి అడ్డుకున్నారు, దాన్ని ప్రతిపక్షాల పైకి తోసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కేటీఆర్ గారి సారాంశం. దాంతోపాటుగా నియోజకవర్గాల విభజన చేపట్టాలి, జూలైలో కేంద్రం మళ్ళీ డిలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం ఉందని, దేశం మొత్తం కాకుండా తెలంగాణ ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని కేటీఆర్ అన్నారు. జమిలీ ఎన్నికలపై ప్రస్తావించగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. డిలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించలేదని తేల్చి చెప్పారు. మంచి పనితీరుకు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేసే ఇంతకన్నా అన్యాయం ఎవరోటి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, అయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారన్నది ఖచ్చితంగా చెప్పలేమన్నారు. సభ్యత్వ